తెలుసుకోవాలి. చివరి సమయంలో మనం ఉన్నాం. ప్రపంచంలో కూడా రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. అయితే బైబిల్లో లేఖనాలు బట్టి చూస్తే రష్యా ద్వారానే ప్రపంచానికి ముప్పు ఉంది. రష్యా ద్వారానే ప్రపంచము నాశనం అవుతుంది, అంటే అమెరికా నాశనం అవుతుంది. ఎందుకంటే రష్యా సర్వశక్తిమంతుడు ఉపయోగించుకునేటువంటి ఒక ఆయుధం లాంటిది అన్నమాట. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడంటే, బైబిల్లో కూడా ఇజ్రాయిల్ ఎప్పుడైనా కానీ సర్వశక్తిమంతుని యొక్క మాటకు లోబడినప్పుడు, విధేయత చూయించినప్పుడు, వాళ్ళ ధర్మశాస్త్రాన్ని మీరిపోయి విచ్చలవిడిగా జీవిస్తున్నప్పుడు అన్ని జనులైన రాజులను లేపి ఆయన ఏం చేసేవాడు అంటే ఇజ్రాయిల్ని శిక్షించేవాడు. ఫిలిష్తీయులను కానీ వాడిని లేపి ఏం చేసేవాడు చెప్పండి? శిక్షించేవాడు ఆయన. అలాగే ఈ యొక్క అమెరికా కానీ బ్రిటను ఈ దేశాలని కూడా క్రైస్తవ దేశాలే, కానీ నామకార్థం క్రైస్తత్వం. అంటే 7వ దూత యొక్క వర్తమానమును అలాగే అపోస్తుల బోధను త్రోసివేసినటువంటి దేశాలవి. అవి అన్నీ కూడా ఒక కల్పితమైనటువంటి మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ దేశాలన్నీ కూడా 7వ దూతను వర్తమానాన్ని కూడా అమెరికా త్రోసివేసింది. ఎందుకని బ్రహ్మాం గారు అన్నారు, అమెరికా యొక్క సత్యమైన నిజమైన వర్తమానాన్ని అమెరికా త్రోసివేసింది అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనం ముగింపులో ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాయి. మనము ముగింపులో ఉన్నాము. ఇవన్నీ కూడా యుద్ధ ఛాయలు కనపడుతున్నాయి. ఒకవైపు ప్రపంచంలో కూడా బైబిల్లో చెప్పినట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మనము ఈ యొక్క ప్రపంచానికి ఒక గుడ్ బై చెప్పి మన దేశానికి, మన యొక్క సొంత పట్టణానికి లేకపోతే ఆ రాజ్యానికి మనము వెళ్ళబోతున్నాం. ఎందుకంటే మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు. మనం ఈ లోకంలో ఏదో శాశ్వతంగా ఉండడం కోసం మనం ఇక్కడికి వచ్చిన వారం కాదు. మనం ఒక యాత్రికులమి. మన దేశానికి మనం వెళ్ళిపోవాలి, ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే. అందువలన ఈ యొక్క ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తే అమెరికా దాని యొక్క ఛాయలు ఇప్పుడు బాగా, దాని లక్షణాలు చాలా భయంకరంగా కనబడుతున్నాయి. అది ఎవరి మాట కూడా వినకుండా మూర్ఖంగా తయారైపోయింది. సర్వశక్తిమంతుడు అలాంటి ఆత్మకు, అలాంటి ఉద్దేశానికి ఆయన విడిచిపెడతాడు. అందువలన అమెరికాని ఈ యొక్క రష్యా నాశనం చేస్తుంది. అందువల్ల బ్రహ్మాం గారు 1933లో చూసిన దర్శనాలన్నీ కూడా నెరవేరాయి. అంటే 6 దర్శనాలు నెరవేరాయి. ఈ 7వ దర్శనంలోనే అమెరికా బూడిద కుప్పగా మారిపోయింది అన్నాడు. ఆ దర్శనంలో చూసినప్పుడు అమెరికా బిల్డింగులు మొత్తం కూడా అమెరికా దగదగ మెరిసిపోతున్నటువంటి కాంతులతో ఉన్నటువంటి అద్భుతమైన దేశంగా పిలువబడుతున్నటువంటి అమెరికా, సుందరమైన అమెరికా, ఆ యొక్క సౌందర్యం కలిగిన అమెరికా బూడిద కుప్పగా మారిపోయింది అన్నాడు ఆయన. బూడిద కుప్పగా మారిపోయిందని ఆయన చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కూడా ముగింపుని చూపిస్తూ ఉన్నాయి. మనము ఇంకా మన యాత్ర ముగించి కొనుక్కోబడబోతున్నాం. అయితే 3వ ప్రపంచ యుద్ధం ఇప్పుడు కాదు. ఇక నుండి ప్రపంచంలో పరిస్థితులు బాగోవు. కరోనా దగ్గర నుంచి ప్రపంచంలో పరిస్థితులు ఏమాత్రం ఇక బాగోవు. ఆ యొక్క మనం ఎత్తబడిన తర్వాత 3.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమికి టైం ఉంటుంది. ఇంకా 3.5 సంవత్సరాలే. ఏమి కట్టు కథలు కాదు, కాకమ్మ కథలు కాదు, నిజంగా జరిగే విషయాలు. ఆ 3.5 సంవత్సరములో ఒక 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. ఇప్పుడు అలా రాదు. ఈ 3వ ప్రపంచ యుద్ధంలో మొత్తము రోము, యూరోపియన్ కంట్రీస్, చాలా దేశాలన్నీ కూడా నాశనమైపోతాయి. ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన ఆరంభమవుతుంది. అందువల్ల ఆ గొప్ప రక్షణ కోసం మనం ఎంత దూరమైన ప్రయాణం చేయాలి, ఎంత దూరమైన
రావాలి. ఏ సమయమైనా ఎప్పుడైనా కానీ ఆయన వచ్చి మనము ఆరాధన చేయాలి. ఎందుకంటే మనము ఆయన కోసం శ్రమ పడడానికే మనం పుట్టాం. ఆయన కోసము కష్టపడడానికే మనము పుట్టాం. ఆయనని ఆరాధించుట కొరకు నువ్వు జన్మించావు. నువ్వు జన్మ నా పిల్లల కోసం నేను పుట్టానని కాదు, నీవు ఆయన కోసము జన్మించావు. సరే, మనం ఇప్పుడు వర్తమానంలోకి వెళదాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. పుట్టుటకును చచ్చుటకును. చూడండి, పుట్టుటకును అనేటువంటిది గత శనివారం మనం నేర్చుకున్నాం. పుట్టడానికి ఒక సమయం కలదు. నీ సమయంలో ఆయన కోసం నువ్వు పుట్టావని. అలాగే చచ్చుటకు కూడా ఒక సమయం కలదు. ఈ యొక్క మధ్యాహ్న వేళలో మనము నేర్చుకునే వర్తమానము ఏమిటనేది, చచ్చుటకు ఒక సమయము కలదు. చచ్చుటకు ఒక సమయము కలదు. చూడండి, పుట్టడానికి ఒక సమయం ఉంది, అలాగే చనిపోవడానికి కూడా ఒక సమయం ఉంది. కాబట్టి నిన్ను ఈ కాలంలో ఆయన నిన్ను పుట్టించుకున్నాడు. అబ్రహాం కాలంలోనూ పుట్టలేదు, అలాగే ఏలియా కాలంలోనూ పుట్టలేదు, దానియేలు కాలంలోనూ పుట్టలేదు, అపోస్తలుడైన పౌలు కాలంలోనూ జన్మించలేదు, లేకపోతే మెస్సీ కాలంలోనూ పుట్టలేదు. ఈ చివరి కాలంలో ఏలియా ఎలాగైతే ఆ రోజుల్లో ఆ కాలంలో పుట్టాడో, ఆనోకు ఎలాగైతే ఆ చివరి కాలంలో పుట్టాడో, నోహు ఏ విధంగా పుట్టాడో, లోతు ఏ విధంగా అయితే పుట్టాడో, రాహాబు అనే స్త్రీ ఏ విధంగా అయితే పుట్టిందో, అలాగే నీవు కూడా ఈ చివరి కాలంలో ఉగ్రతతో తప్పించుకోవడం కోసము ఏలియా వలె మహిమ శరీరం ధరించుకుని పైకి ఆరోహణమవడం కోసము ఈ చివరి కాలంలో నిన్ను ఆయన పుట్టించాడు. చాలామంది సెకండ్ కమింగ్ని చూడాలని, ఆ యొక్క శరీరం యొక్క మార్పుని చూడాలని, ఆ శరీరం ఎలాగా యవ్వన శరీరంగా మారిపోద్దో చూడాలని చాలామంది ఆశపడ్డారు 2000 సంవత్సరాల్లో. కానీ వాళ్ళ కాలంలో అది జరగలేదు. ఎందుకంటే ఈ 2000 సంవత్సరాల్లో చాలామంది ఆయన నమ్మిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా విశ్వాసంతో చనిపోయారు. ఆయన ఎప్పుడో సమయంలో వస్తాడు, మృతులు సజీవులు లేపబడతారని చెప్పాడు. కాబట్టి నేను ఏదో ఒక సమయంలో ఆయన వచ్చినప్పుడు మరలా తిరిగి నేను లేపబడతాను అని గొప్ప విశ్వాసము కలిగిన వారై ఆయన కోసం బ్రతికి, ఆయన కోసం జీవించి, ఆయన యొక్క కార్యాలు నెరవేర్చి, సర్వశక్తిమంతుడు వాళ్ళకు అప్పగించినటువంటి కార్యాలు వాళ్ళు నెరవేర్చి వారు పైకి ఇల్లుటి కొరకై వాళ్ళు కనిపెడుతూ నిద్రించారు. ఈ సమయంలో వాళ్ళు కూడా ఆయన ఎదుర్కోబోతున్నారు. మృతులను సజీవులను ఆయన కలుసుకోబోతున్నారని. కాబట్టి ఇవన్నీ కూడా మనం నమ్ముతున్నాం. వాక్యాన్ని మనం నమ్మాలి. నేను అవన్నీ నమ్మాను కాబట్టి ఈ సమయంలో ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. నమ్మకుండా గుడ్డుకు వచ్చేది చెప్పట్లేదు. ఇక్కడ అంతం కాబోతుంది నమ్మాను కాబట్టి. ఈ ప్రపంచం ఇక ఉండదు, నూతన రాజ్యం రాబోతుందని నమ్మాను కాబట్టి నాకు ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినా కానీ అవన్నీ కూడా వదిలిపెట్టేసి, అవన్నీ కూడా ఒక పెంటతో సమానంగా ఎంచుకుని మన ముందు ఏదైతే ఉన్నదో దానిని మనం నెరవేర్చాలని వేగిరి పడుతూ, అందుకనే మన ముందు ఈ రోజున ఒక ఆరాధించాలని ఉంది మన ముందు. దానికోసం మనం వేగిరిపడి వచ్చాం. మీకు అర్థమైందా? వెనుక వాటిని మరచి మన ముందు ఏదైతే ఉందో దాన్ని పొందుకోవాలని మనము ఆ ఎండను కూడా లెక్క చేయకుండా. అందుకనే పిల్లారా, ఈ లోకంలో
ఎక్కడైనా నువ్వు ఒక పొలంలో పనిచేసావనుకోండి, ఉదయం నుండి సాయంత్రం వరకు చేసినప్పుడు ఆ ఎండకి శ్రమకి ఆ యొక్క కష్టానికి తగిన విధంగా నీవు ప్రతిఫలాన్ని ఆశిస్తావు. ఆ ప్రతిఫలాన్ని కూడా రైతులు ఆ యజమాని ఇస్తాడు, లేకపోతే లేదు. కానీ మన సర్వశక్తిమంతుడు అలా కాదు. నీవు ఎండలో శ్రమపడి ఆయన కోసం చెమటలు కక్కుకుంటూ, లేకపోతే నీరసపడి బలహీనపడి, లేకపోతే ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నీవు ఆయన సన్నిధికి రావడం అనేది ఉన్నది చూసారా. దాని అంతటిని కూడా ఆయన చూసి దాని అంతటికి కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నన్ను మన అందరిని కూడా పుట్టించిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే పుట్టించాడు. ఆ పుట్టించడంలో కూడా కొంతమందిని కళ్ళుగా పుట్టించాడు, కొంతమందిని చెవులుగా పుట్టించాడు, కొంతమందినేమో కాళ్ళుగా పుట్టించాడు, కొంతమందినేమో నాలుగుగా సృష్టించాడు. అంటే ఒక శరీరంలో ఒక అవయవాలు ఎలాగైతే ఉన్నాయో, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు, ఇలాగా అవయవాలన్నీ అవన్నీ కలిపి ఒక శరీరముగా ఎలాగ ఉన్నాయో, నీవు కూడా అలాగే సమాజంలో కూడా కొంతమంది ఆ యొక్క చెవులు లాంటి వారు, కొంతమంది ఏమో నోరు లాంటి వారు, కొంతమంది ఏమో కళ్ళు లాంటి వారు, కొంతమంది ఏమో చేతులు వంటి వారు, కొంతమంది ఏమో పాదములు వంటి వారు ఉంటారు. వారందరూ కలిసి కూడా ఒక అవయవమై ఉన్నారు. అలాగా మనల్ని సృష్టించాడు ఆయన. కాబట్టి ఆయన నీ కోసం సృష్టించుకున్నాడు. కాబట్టి నీవు ఇక్కడికి వచ్చిన దానిని బట్టి నీవు ఆయన కోసము సృష్టించబడ్డావు, రుజువు చేయబడతా ఉంది. నమ్ముకొని ఆయన సన్నిధి రాలేదనుకోనండి, అప్పుడు నీవు ఆయన కోసం సృష్టించబడలేదని అర్థం. ఆయన కోసం సృష్టించబడినప్పుడు నువ్వు వచ్చేస్తావు. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి నీరుంది, ఆ నీరు కోసము ఒక గుర్రం సృష్టించబడింది. ఆ గుర్రం ఏం చేస్తానంటే అది నీటి కోసం సృష్టించబడింది. కాబట్టి ఎక్కడ నీరున్నా కానీ, ఎందుకంటే ఆ నీరు త్రాగడం కోసమే అది నీరు ఎక్కడున్నా కానీ వెతుక్కుంటూ ఆ గుర్రము నీటి దగ్గరికి వెళ్ళిపోతుంది. సేమ్ ఈ వర్తమానం కోసం ఎవరైతే సృష్టించబడ్డారో ఆయన దృష్టిలో వారు దాహం కలిగి ఉంటారు. ఇప్పుడు కూడా వాక్యం పట్ల, ఆరాధన పట్ల వాళ్ళకు ఒక దాహం ఉంటుందన్నమాట. ఆ దాహమే ఆరాధించాలనే దాహం, పాటలు పాడనే దాహం, వాక్యం వినాలనే దాహం, ఆశ అన్నమాట, ఆసక్తి. ఏమండి, కీర్తనలు పాడాలని ఆసక్తి. ఆ యొక్క ఆసక్తి నిన్ను ఇక్కడ నడిపిస్తూ ఉంటుంది. కొంతమందికి ఆరాధించాలని ఆసక్తి ఉండదు, ప్రార్థించాలని ఆసక్తి ఉండదు, పాటలు పాడాలని ఆసక్తి ఉండదు. వాళ్ళకి లోక సంబంధమైన వాటి మీద ఆసక్తి ఉంటూ ఉంటుంది. అందువల్ల వాళ్ళందరూ కూడా మనుషులు, లోకంలో వాళ్ళందరూ కూడా లోక సంబంధమైనటువంటి వాటి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నీ ఆసక్తి, ఆత్మ సంబంధమైన ఆసక్తి నిన్ను ఆయన సన్నిధికి నడిపిస్తూ ఉంటుంది. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. అందుకని లోక కార్యాలు, లోక పనులు, లోక స్నేహాలు అవన్నీ వెనకబెట్టి ఆయన యొక్క ఆరాధనను ముందు పెట్టావు. అవి నీవు ముందు పెట్టుకొని వెనకేసేయలేదు. నీకు అర్థమైందా? మొదటగా ఆయన్ని ఆరాధించాలని నీవు లోక కార్యాలన్నీ కూడా, నీ పనులు కూడా పక్కన పెట్టేసి నీవు ఆయన సన్నిధికి వచ్చావు. అందుకు నీవు ఆయన కోసం పుట్టావని, ఆ రాజ్యం కోసం పుట్టావని అది రుజువు చేయబడతా ఉంది. అలాగే చొచ్చుట అనేది కూడా ఉంది ఇక్కడ బైబిల్లో. పుట్టుటకు ఒక సమయం ఉంది, చొచ్చుటకు ఒక సమయం ఉంది. ఆయా కాలంలో వాళ్ళు పుట్టారు. కొంతమంది మనకు మాదిరిగా ఉండడం కోసం పుట్టారు. వాళ్ళందరూ కూడా మనం ఎలా వాక్యం కోసం నిలబడాలి, ఎలా శోధనలో ఆయన కోసం నిలబడాలి, ఏమిటి అని మనం వాళ్ళని చూసి నేర్చుకొని వాళ్ళు మనకు దృష్టాంతముగా ఉండడం కోసమే ఆ యొక్క యోబును అందుకే పుట్టించాడు ఆయన. అందుకనే మన నిమిత్తమే ఆనాడు యోబుకి ఆ శోధనలో ఎలా నిలబడాలో మనం నేర్చుకోవడం కోసమే ఆనాడు యోబుకి శోధనలు వచ్చాయి. లేకపోతే శోధనలు ఏమి రావు. ఆ శోధనలో మనం కూడా అలా నిలబడాలని వచ్చాయి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ కూడా చొచ్చుటకు కూడా ఒక సమయం ఉంది. అంటే ఆయుష్ ఇచ్చేవాడు ఆయనే.
ఆయుష్ని తీసుకునేవాడు కూడా, ప్రాణం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. తీసుకునేవాడు కూడా ఆయనే. మరి యోబు కాలంలో కూడా సాతానుణ్ణి యోబు యొక్క ప్రాణాన్ని ముట్టనీయకుండా అనుమతించలేదు ఆయన. అందువల్ల యోబు అతడు అన్నీ పోయినా కానీ యోబు ప్రాణం మాత్రము సజీవంగానే ఉంది. ఒక సమయం ఉంది ప్రతిదానికి కూడా. అందుకని ఆయన కొంత సమయాన్ని నియమించాడు. ప్రతిదానికి కూడా ఒక సమయాన్ని నియమించాడు. అందుట్లో చచ్చుటకు కూడా ఒక సమయాన్ని నియమించాడు. చనిపోవడం అనేది నీ చేతుల్లో లేదు, నీ ఇంట్లో వాళ్ళ చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లోనూ లేదు. అది ఎవరి చేతిలో ఉంది? ఆయన నిర్ణయించాడు కాబట్టి ఆయన చేతిలోనే అది ఉందో తప్ప అది అందరి చేతుల్లో లేదు. ఒకవేళ నిన్ను ఎవరైనా చంపాలనుకున్నా ఆ సమయం రాకపోతే ఎవరు నిన్ను చంపలేరు. నీకు ఏదైనా హాని చేయాల్సి నీ ప్రాణం తీయాలనుకున్నా ఆ సమయాన్ని కనుక అది కాకపోతే, నువ్వు చనిపోయే సమయం అది కాకపోతే ఎవరు నిన్ను చంపలేరు. నీ ప్రాణం ఏ వ్యాధి కానీ ఏది కూడా నిన్ను తీసివేయలేదు. ఎవరు కూడా నీ ప్రాణాన్ని తీయలేరు. కారణం ఎందుకనంటే మనుషులు అనుకున్న సమయాల ప్రకారంగా ఏమీ జరగవు. ఏదైనా కూడా సర్వశక్తిమంతుడు నిర్ణయించిన సమయం ప్రకారమే ప్రతిదీ కూడా జరుగుతాయి. కాబట్టి సర్వశక్తిమంతుడు ముందుగానే నిర్ణయించాడు. ఆ నిర్ణయించిన ప్రకారమే జరుగుతాయి. ఎప్పుడు పుట్టాలో నిర్ణయించింది ఎవరు? ఆయన. ఎప్పుడు చనిపోవాలని నిర్ణయించింది ఆయనే. అంటే సమస్తము కూడా నిర్ణయించిన వాడు ఎవరు? ఆయనే. ప్రతిదానికి కూడా ఒక సమయము కలదు. ప్రతిదానికి కూడా ఒక సమయము కలదు అని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు బైబిల్లో హిజ్కియాకు బైబిల్లో రాయబడింది. అతడు చనిపోయే సమయం వచ్చింది. ఇంకా సర్వశక్తిమంతుడు నీ సమయం అయిపోయింది అన్నాడు ఆయన. కానీ మరలా అతడు అడిగినప్పుడు ఆ సమయాన్ని మరలా పొడిగించాడు 15 సంవత్సరాలు. ఆయన సమయాన్ని, ఆయుష్ని పొడిగించగలిగిన వాడు ఎవరు? ఆయనే. ఆయుష్ని తగ్గించగలిగిన వాడు కూడా ఆయనే. ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది. అలాగే చచ్చుడికి కూడా ఒక సమయం ఉంది. అలాగే మెస్సయ్య పుట్టుడికి కూడా ఒక సమయం ఉంది. అలాగే ఆయన చనిపోవడానికి కూడా ఒక సమయం ఉంది బైబిల్లో. ఎందుకంటే 70వ వారంలోని అర్ధ వారంలో ఆయన కొట్టివేయబడతాడని బైబిల్లో రాయబడింది. అందువలన ఆయన 70వ వారంలో, 70 వారాలు ఉన్నాయి బైబిల్లో. ఈ 70వ వారంలో ఆయన మధ్యలో అంటే 33.5 సంవత్సరాలకి ఆయన ఏమయ్యాడు చెప్పండి? అంటే 7 సంవత్సరాల్లో సగం ఎంత? 3.5. అక్కడ ఆయన సువార్త ప్రకటించిందంతా 3.5 సంవత్సరాలు. 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు ఆయన. కానీ ఆయన సువార్త ప్రకటించింది మాత్రము 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు ఆయన భూమి మీద ఆయన సువార్త ప్రకటిస్తే ప్రపంచాన్ని అంతటిని కూడా ప్రభావితం చేసింది ఆ 3.5 సంవత్సరం. ఒక అల్పమైన బెత్లెహేములో పశువుపాకలో జన్మించాడు ఆయన. మరి బూదిగంతం వరకు నా గురించి సువార్త ప్రకటించబడుతుందని చెప్పాడు ఆయన. దానిని బట్టి ప్రపంచం మొత్తాన్ని కూడా ఆయన యొక్క కార్యాల గురించి, ఆయన యొక్క బోధలు అనగా ఆయన మాటలు అందరూ కూడా ప్రభావితం చేశాయి. ఒక సామాన్యమైన వ్యక్తి, ఆయన గొప్పవాడేం కాదు. గొప్ప కుటుంబంలో నుండి రాలేదు ఆయన, గొప్ప వంశంలో నుండి రాలేదు ఆయన. కొన్ని దేశాలు క్రైస్తవ దేశాలుగా మారిపోయాయి. ఇప్పట్లోలాగా యూట్యూబులు లేవు, నెట్ లేదు,
ఏమీ లేవు. అయినా కానీ ఆయన వాక్యము అలాగూ వెళ్ళిపోయింది. ఆయన నామస్తు హల్లెలూయా. అప్పుడు ఆ విధంగా కాబట్టి ఆయన ఆ 3.5 సంవత్సరం సువార్త ప్రకటించడం అయిపోగానే ఆయన యొక్క సమయం అయిపోయింది. అందుకని ఆయన ముందుగానే చెప్పాడు, నేను కొనుక్కోబడే సమయం వచ్చి ఉన్నది, నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది చెప్తూ వచ్చాడు శిష్యుడు. నేను కొంతకాలం మీ మధ్య ఉంటాను, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అని ఆయన చెప్తూ వచ్చాడు. ఎందుకనంటే ఆయన భూమి మీద ఆయనకి ఇవ్వబడిన పని ముగించి వెళ్ళిపోయే సమయము ఆయనకు తెలుసు. ఆయన ఎలాగ చంపబడతాడో ఆయనకు తెలుసు. లోకం యొక్క అనగా ఆయన యొక్క వధువు యొక్క పాపములన్నీ కూడా ఆయన మీద ఎలాగ మోపబడతాయో ఆయనకు తెలుసు. అందువలన చచ్చుటకు కూడా ఒక సమయం ఉంది, ఆయన చనిపోవడానికి కూడా ఒక సమయం ఉంది. ఆ సమయంలోనే వాళ్ళు చనిపోయారు. అంటే చనిపోవడానికి కూడా ఒక సమయం ఉంది, ఆ చనిపోయే సమయంలో వాళ్ళు చనిపోయారు. అలాగ అపోస్తలుల విషయంలో కూడా అలాగే జరిగింది, అబ్రహాం విషయంలో అలాగే జరిగింది, మోషే విషయంలో అలాగే జరిగింది, బైబిల్లో ఉన్నటువంటి మన యొక్క పితరులు దావీదు విషయంలో అలాగే జరిగింది. అందరి విషయాల్లో కూడా. ఎందుకనంటే ఆయన పుట్టుటకు చచ్చుటకు సమయాన్ని నియమించాడు. అందుకని పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు కూడా ఆ మధ్య కాలాన్ని నీవు ఆయన కోసము సద్వినియోగం చేసి ఆ సమయం అంతా కూడా ఆయన కోసము సద్వినియోగం చేసుకోవడం కోసమే ఆ సమయాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన నామనిస్తాడు. అందుకనే వారి యొక్క ఇవ్వబడిన సమయాల్లో 50 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, 120 ఏళ్ళు కావచ్చు, 150 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలైతే ఆయన ఆయుష్ని ఇచ్చాడో, పుట్టుటకు ఆ చనిపోవుటకు మధ్య ఉన్న కాలాన్ని ఆయుష్ అంటారు. ఆ ఆయుష్ని ఇచ్చాడు. అంతవరకు వాళ్ళు సర్వశక్తిమంతుల కొరకు వాళ్ళు జీవించారు, పరిగెత్తారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన ముందు కూడా ఈ కాలంలో, అంటే ఈ లౌదీయ సంఘ కాలంలో బోధించినటువంటి వర్తమానికులు చనిపోవడం కూడా ఒక సమయం ఉంది. వాళ్ళు చనిపోవు సమయం వలన మనం ఎత్తబడే సమయం ఏమిటో మనకు బయలుపరచబడింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బ్రహ్నాం గారు ఉన్నారు. ఆయన 1909లో పుట్టాడు. ఆయన 1909లో పుట్టాడు. ఆయన 1965లో ఆయన చనిపోయాడు కారు ప్రమాదంలో. అంటే బ్రహ్నాం గారు ఆయన కొడుకు ఆ కారులో వెళుతున్నప్పుడు ఎవరో తాగి అలా ఇలా నడుపుకుంటూ వచ్చి బ్రహ్నాం గారు కారు గుద్దేసి, ఆ విధంగా బ్రహ్నాం గారు చనిపోవడం అనేది జరిగింది. ఎప్పుడు చనిపోయాడు ఆయన? 1965లో. సహజంగా ఎందుకు చనిపోయాడు అందరికి తెలియదు. చనిపోయాడు ఆయన, చనిపోయాడు అనుకున్నారు. అంతవరకే వాళ్ళకి తెలుసు, మనకి తెలియదు. అలాగే జాన్సన్ గారు వచ్చేటప్పటికి ఆయన 1995లో ఆయన సువార్త ప్రకటించాడు. అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా. మీకు చాలాసార్లు చెప్పాను, ఆరోగ్యం సరిగా లేకపోయినా అక్కడ మా ఊరు వచ్చాడు ఆయన. మీకు అర్థమవుతుందండి? నువ్వు కాళ్ళు నొప్పులో, ఒళ్ళు నొప్పులో, మెడ నొప్పులో ఉంటే ఇంటి దగ్గర పడుకునిపోతావు. ఇక్కడ కొద్ది దూరం రావడానికే. ఏమండి, ఆయనకైతే ప్రసంగించి అలాగే ఒకవైపు రక్తం పడతా ఉండేది. చాలా బలహీన. రక్తం పోతే మనిషిని ఏముంటుంది? ఎవరో ఒకరు టిల్లు తెచ్చిచ్చేవారు. ఆ టిల్లుని తింటే కొంచెం రక్తం పడతా ఉంటుందని.
ఆ విధంగా ఆయన చాలా బలహీనమైపోయారు. అయినా కానీ 5 జిల్లాలు దాటి అక్కడికి వచ్చారు సువార్త ప్రకటించడం కోసం. చాలా బలహీనంగా, చాలా నీరసంగా ఉన్నారు. మనిషిలో రక్తం లేదు. నువ్వైతే అసలు ఆరాధన రానే రావు. దొరికితే బాగుండి ఇలాగంటే నాకు ప్రార్థన రాకుండా ఉండడానికి బాగుంటుంది అనుకుంటావు నువ్వైతే. అంటే లోకంలో మనుషుల గురించి చెప్తున్నాను, వాళ్ళ స్వభావాలు. అలాగే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తే నీరసంగా ఉన్నా కూడా ఏదో విధంగా బస్సులో పడుకొని మళ్ళీ లేచి చిన్నగా ఎవరు నడిపిస్తే నడిచి మళ్ళా ఆ బస్సు ఆ యొక్క ట్రైన్లో ఎక్కి ఆ ట్రైన్లో మళ్ళీ అలా పడుకొని మళ్ళా అలాగా ఎవరు నడిపిస్తే అలా వచ్చి ఆ బల మీద పడుకొని మళ్ళీ ఏదో ఒకటి వచ్చినప్పుడు మెల్లగా నడిపించి ఎక్కిస్తే ఎక్కి మళ్ళీ పడుకొని అలా మళ్ళా వెళ్ళి కుర్చీలో కూర్చోబెడితే కూర్చొని ప్రసంగం చేసి. నువ్వైతే నువ్వేం చేస్తావు చెప్పండి? 4 రోజులు పనులు ఉన్నాయి అనుకోండి, నువ్వేం చేస్తావు? 4 రోజులు బాగా పనిచేశాను కదా, ఆదివారం లేకపోతే బుధవారం శనివారం ప్రార్థన కొట్టేసి హాయిగా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుందాం, విశ్రాంతి తీసుకుందాం అనుకుంటాను. ఇవన్నీ ఒళ్ళన్నీ నొప్పులన్నీ పోతాయి, తగ్గిపోతాయి, అప్పుడు హ్యాపీగా ఉండదు, కొంచెం అప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటాం. కానీ అలాగ చేయలేదు. వాళ్ళలో ఒక భారం ఉంది. సువార్త ప్రకటించాలి, చెప్పాలి వాళ్ళకి అనే భారం. అలాగే నిన్ను కూడా ఆరాధించాలని ఒక భారం వలన నీవు అనారోగ్యమైన, తుమ్ములొత్తున్నా, దగ్గులొత్తున్నా, ఇంట్లో పనులున్నా, బాగలేకపోయినా, ఏమండి నీ నీరసంగా ఉన్నా, కాళ్ళు ఈడ్చుకుంటైనా సరే, నీరసంగా ఉన్నా సరే ఆయన సన్నిధిలో నేను ఇల్లు ఆరాధించాలనేటువంటి ఆ యొక్క తపనను బట్టి ఈ బలహీనతను కూడా లెక్క చేయకుండా, అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నువ్వు వచ్చేస్తావు. ప్రార్థన రాలేదంటే నీరసం ఉంటే అలా ఎలా రమ్మంటారండి అంటావు నువ్వైతే. మీకు అర్థమవుతుందండి? పనులు ఉన్నాయి కదా ఎలా రమ్మంటావండి అంటావు నువ్వైతే. లేకపోతే అవి ఉన్నాయి లేకపోతే కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి కదా ఎలా రమ్మంటారు మమ్మల్ని అంటారు చాలామంది. మరి జాన్సన్ గారు అలా అన్నారు, ఎవరు మీటింగ్ రమ్మన్నారు అనుకోండి, మీటింగ్ రమ్మంటే ఒకటే బ్లడ్ పడుతుందండి చూస్తున్నారు కదా ఎలా రమ్మంటారు నన్ను అన్నాడు ఆయన? అన్నారా? లేదు. అయితే ఆయన సమయం అయిపోయింది. అందుకని అలాంటి భారం కలిగిన వాళ్ళు లేరు ఇప్పుడు. ఎక్కడ చూసినా కానీ అలాంటి ఆసక్తి కలిగిన వాళ్ళు, అలాంటి భారం కలిగిన వాళ్ళు ఆయన పని ఏదైనా అప్పగిస్తే దాన్ని చక్కగా భారం కలిగి దాన్ని చేయాలని తపన కలిగి భారం కలిగి లేరు. అంటే ఆయన ఆత్మ సంబంధ విషయాల్లో నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆయన పనుల విషయంలో నేను చెప్పేది. కాబట్టి ఆ భారం అన్నమాట లోపల. పౌలు గారు అంటారు, అయ్యో నేను ప్రకటించకపోతే శ్రమ అంటాడు పౌలు గారు. ఆయన గురించి, ఆయన కార్యాల గురించి ఆ విధంగా ఒక భారం అన్నమాట. ఆ భారాన్ని బట్టి చెప్పాలనే భారాన్ని అవకాశం వచ్చినప్పుడు సువార్త ప్రకటించాలి, మనకు ఆరాధించేటువంటి అవకాశం వచ్చింది, ఆరాధించాలి. ఆ విధంగా ఒక భారం. అయితే ఆయన 1995లో నిద్రించాడు. 1995లో నిద్రించాడు. కానీ మామూలుగా ఏదో సమయం అయిపోయింది, ఆయన నిద్రించారు అనుకున్నారు అందరూ కూడా. కానీ ఒకసారి ఆయన 2012-13 ఆ సంవత్సరాల్లో కొంచెం నా ఆరోగ్యం బాగులేదు. అప్పుడు మనకు ఉన్నటువంటి ఆ భారాన్ని బట్టి సహజంగా మనుషులు ఏం చేస్తారంటే పెద్దగా ఏం పట్టించుకోరు, ఏదో విధంగా కొనసాగుతుంటారు అలా. కానీ ఎవరైనా భారం కలిగిన వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, ఇప్పుడు నా మట్టుకైతే ఒక భారం ఉంది. అయ్యో సమాజం గురించి మనకు పరిచయం అప్పగించాడు ఆయన. ఈ యొక్క సమాజంలో వాళ్ళు పిల్లరా వారు మరి కొంత స్త్రీ బోధ అటువంటి వాటి వల్ల దెబ్బతిన్నారు. సమాజం పరిస్థితి ఇలా ఉంది ఏమండి. అలాగే కొంచెం ఆరోగ్యంలో తేడా వచ్చింది. ఏమిటని ప్రార్థించడం ఆరంభించాను. వారం రోజులు అలా ప్రార్థిస్తూ ఉండేవాడిని, ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడిని. ప్రార్థనే ఇంకోటి లేదు ఆ వారం రోజులు.
అలా భారం కలిగి ప్రార్థిస్తే ఆయన మాట్లాడతాడు. అలా భారం కలిగి ప్రార్థించరు కాబట్టి ఆయన ఏం మాట్లాడు. చాలామంది ఎందుకు మాట్లాడంటే ఏదో ఒక పూట ప్రార్థన చేసి గంట ప్రార్థన చేసి ఏదో నాతో మాట్లాడలేదేంటి అనుకుంటే కాదు. అలా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. 10 రోజులైనా వారం రోజులైనా ఆ విధంగా కన్నీటితో ఆ భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు సర్వశక్తిమంతుడు 4 జాముల గురించి బయలుపరిచాడు. మీకు అర్థమైందా? బైబిల్లో చాలామంది చనిపోయారు. ఓ సమయం ఉంది వాళ్ళు చనిపోయారు. కానీ మన కాలంకి వచ్చేటప్పటికి లౌదీయ సంఘ కాలంలో వాళ్ళు ఎందుకు చనిపోయారో మనకు తెలుసు. అది బయలుపరిచాడు ఆయన. అది బ్రహ్మం గారు ఇంట్లో వాళ్ళకు తెలీదు, బ్రహ్మం గారు సంఘాల్లో వాళ్ళకి తెలీదు, అయ్యగారి యొక్క కుటుంబంలో తెలీదు, వాళ్ళ బంధువులకు తెలీదు. చనిపోయారు అన్న అందరూ బాధపడ్డారు, ఏడ్చారు. ఆయన తీసుకెళ్ళి పాతి పెట్టారు. ఎందుకో తెలీదు. కానీ ఆ చనిపోవటములో చూడ ఒక సమయం గలదనుంది. ఆ సమయంలో వాళ్ళు చనిపోవడంలో మనము కూడా కొనిపోబడేటువంటి ఒక మర్మము దాచబడింది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఆ మర్మమును బయలుపరిచాడు ఆయన. ఎందుకంటే బైబిల్ అంతటిలో కూడా ఆయన రెండవసారి వస్తాడని అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు రెండవసారి ఎప్పుడు వస్తాడో. అందరూ కూడా కొనిపోబడతారని తెలుసు. కానీ ఎప్పుడు వస్తాడనేది ఎవరికి తెలియదు. ఏ సంవత్సరంలో వస్తాడు అనేది ఎవరికి తెలియదు. ఆయన న్యాయాధిపతిగా వస్తాడు, తీర్పు తీరుస్తాడు. కానీ ఆ దినం ఏమిటో, ఆ జామ్ ఏమిటో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఎత్తబడతారో కూడా తెలియదు ఎవరికి. కనుక ఎప్పుడు మనం ఎత్తబడతామనే విషయాన్ని వీళ్ళు చనిపోయినటువంటి సమయంలో దాచబడి ఉంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల 1909లో బ్రహ్మం గారు జన్మించారు. 1965లో జన్మించారు. చూడండి, 1909లో పుట్టారు ఆయన. అంటే 56 సంవత్సరాలు బ్రతికారు. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు చెప్పండి? 56 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. అంతేకాకుండా మనకి లౌదీయ సంఘ కాలము 1906 నుండి ఆరంభమైంది. అంటే 1906వ సంవత్సరం నుండి లౌదీయ సంఘకాలం ఆరంభమైంది. ఈ సంఘకాలం, ఈ లౌదీయ సంఘకాలమే చివరి సంఘకాలం. ఈ లౌదీయ సంఘకాలం నుండి చూస్తే 30 సంవత్సరాలకు ఒక జాము. 1935తో ఒక జాము అయిపోయింది. 30 సంవత్సరాలు అయిపోయింది. 1935 నుండి చూస్తే 1965 వస్తుంది. మీరు గమనించండి. 1906 నుండి 1935 వరకు 30 సంవత్సరాలు. 1936 నుండి మరలా 1965కి 30 సంవత్సరాలు. అంటే ఆయన జాము ముగియగానే ఆయన నిద్రించాడు. అలాగే 1965 నుండి 95కి వచ్చేటప్పుడు 30 సంవత్సరాలు. అక్కడ కోడి కూసేవేళ, సాయంకాలము అర్ధరాత్రి కోడి కూసేవేళ ఆయన నిద్రించాడు. అంటే ఇప్పుడు వాళ్ళు జాములు ముగిగానే వాళ్ళు నిద్రించారు. అప్పుడు నేను అనుకునేవాడిని, ఎన్ని సంవత్సరాలు ఉంటానా ఏంటి, ఆరోగ్యం సరిగా లేదే అనుకునేవాడిని. అప్పుడు ఇదంతా బయలుపరిచాడు. వాళ్ళు జాములు ముగిగానే వాళ్ళు నిద్రించారు. నీ జాము కూడా వేకువ జాము. నీకు అప్పగించబడిన పరిచర్య వేకువ జాము. అది 2025తో ముగుస్తుంది అని చెప్పాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చనిపోవడానికి ఒక సమయం ఉంది. నేను పాపుల గురించి మాట్లాడలేదు, బైబిల్లో నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాను. ఆ బైబిల్లోని నీతిమంతులైన ఈ కాలానికి సంబంధించి నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాను నేను. వాడు చనిపోవడానికి ఒక సమయం ఉంది. ఆ సమయం ఏమిటంటే అర్ధరాత్రి ముగియగానే ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆ సమయంలో వాడు నిద్రించారు. కోడి కోసే వేళ ముగియగానే జాన్సన్ గారు నిద్రించారు. అలాగే తెల్లవారుజాము ముగియగానే
ఏం జరుగుతుంది చెప్పండి? మృతులు సజీవులు కొనుక్కోబడతారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుడు ఒక సమయాన్ని నియమించాడు. బ్రహ్మం గారు నిద్రించడానికి, చనిపోవడానికి ఒక సమయం నియమించాడు. అదేంటి 1965 అని ఆయన ముందుగానే నియమించాడు. మరి దానికి ఆ సమయం ఇచ్చాడు ఆయన. ఆ సమయంలోనే ఆయన నిద్రించేలాగా, ఆ సమయంలోనే ఆయన చనిపోయేలాగా ఆ సమయం పెట్టాడు. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు ఆయన చనిపోయాడు. జాన్సన్ గారు కూడా చచ్చుడికి ఒక సమయం అని బైబిల్లో చెప్పబడిన ప్రకారము ఆయన చనిపోవడానికి ఒక సంవత్సరాన్ని నియమించాడు. ఆయన ఒక సమయము, అదే కోడి కూసే వేళ. ఆ సమయంలో ఆ కోడి కూసే వేళ ముగియగానే ఆ సమయంలో జాన్సన్ గారు నిద్రించేలాగా, చనిపోయేలాగా ఆ సమయాన్ని పెట్టినవాడు ఎవరు చెప్పండి? ఆయన. అందుకనే ఆ సమయాన్ని ఆయన, వారు చనిపోవటకు ఆ సమయాన్ని నియమించింది ఆయనే అని ఈ 4 జాములను బట్టి అర్థమవుతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత ఖచ్చితంగా ఎందుకు చనిపోవాలి? 65కు ముందో వెనకో చనిపోవచ్చు కదా వాళ్ళు. జాన్సన్ గారు ఉన్నారు, కరెక్ట్గా బ్రెండన్ గారు చనిపోయినటువంటి 30 సంవత్సరాలకి ఎందుకు చనిపోవాలి? ఇంకా 94లోను 93లోను చనిపోవచ్చు కదా మరి. కాబట్టి అలాగే బ్రెండన్ గారు కూడా 1906 నుండి చూస్తే 65లోనే ఎందుకు చనిపోవాలి? ఆ 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు ముగిసే అనగా 60 సంవత్సరాలు అంటే 2 జాములు బ్రెండన్ గారి, సాయంకాలము అర్ధరాత్రి. ఖచ్చితంగా ఆ సమయం కాగానే ఆయన నిద్రించాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఆ సమయము, చనిపోయే సమయము ఎవరి చేతుల్లో లేదు. బ్రెండన్ గారి చేతుల్లో లేదు, జాన్సన్ గారి చేతిలో లేదు, నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. అందుకనే వారు ఆ సమయం రాగానే వారు నిద్రించేలాగున, చనిపోయేలాగున వారికి ఒక సమయం కలదు. కాబట్టి ఆ సమయం రాగానే వాళ్ళు నిద్రించారు. అలాగే మన సమయం ఏమిటంటే పునరుద్ధాన సమయం మనది. ఏ సమయం చెప్పండి? ఆ తెల్లవారుజాము ముగిగానే మెస్సయ్య కూడా తిరిగి లేచాడు. ఆయన తెల్లవారుజామున తిరిగి లేచాడు. అది ప్రకృతి సమయం తెల్లవారుజాము. అలాగే రెబ్బెకా కూడా తెల్లవారుజామునే వెళ్ళి ఆయన ఎదుర్కొంది. మనము కూడా అంతే. మనము కూడా ఈ తెల్లవారుజామునని ఆయన్ని కలుసుకోబోతాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ప్రతి దానికి కూడా ఒక సమయమును, అంటే చనిపోవడానికి ఒక సమయమును కలదని చెప్పాడు ఆయన. ఆ సమయం ఏమిటో ఖచ్చితంగా ఆ సమయము ఆయన చేతిలో ఉన్నదని, బ్రెండన్ గారు చనిపోవడం ద్వారా, జాన్సన్ గారు చనిపోవడం ద్వారా ఆ సమయము ఆయన నియమించాడని, ఆ సమయమే ఈనాడు మనము కూడా ఈ తెల్లవారుజాము ముగియగానే మనము కూడా ఇక్కడ ఉన్నామని, మనము కూడా కొనిపోబడతామని మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన నామమున హల్లెలూయా. ఎందుకంటే వారు జాములు ముగియగానే వారు లేరు. అందువల్ల మనం కొనిపోబడడానికి కూడా ఒక సమయం ఉంది. మీకు అర్థమవుతుందండి? ప్రతిదానికి ఒక సమయం కలదు, పుట్టుటకు ఒక సమయం కలదు, చనిపోవడానికి ఒక సమయము కలదు. ఆ చనిపోయే సమయం ఏమిటో, ఎందుకు చనిపోయారో మనకు తెలిసివాడు. ఈనాడు కూడా మనం కొనుక్కోబడడానికి కూడా ఒక సమయము ఉంది. అలాగే లోకమంతా కూడా చచ్చుటకు ఒక సమయం ఉంది. అణుబాంబుల చేత ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గర కావచ్చు, రష్యా దగ్గర కావచ్చు, భయంకరమైన అణుబాంబులు ఉన్నాయి. అమెరికా దగ్గర కావచ్చు. ఆ అణుబాంబు కనుక అక్కడ పడింది అనుకోండి, ఆ అణుబాంబు కూడా అక్కడ పడింది అనుకోండి, ప్రపంచం ఏమైపోతుంది చెప్పండి? బూడిదైపోతే ఏముండదు, అక్కడ ఏముండదు, మొత్తం కూడా ఖాళీ బూడిది కనపడుతుంది. అలాంటి భయంకరమైన అణుబాంబులు ఉన్నాయి ఎక్కడ? ప్రపంచంలో. అందువలన లోకములోని అధికారులు కానీ, నాయకులు కానీ, గొప్పవారు కానీ, ఈ యొక్క ధనవంతులు కానీ, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కానీ అందరూ కూడా చనిపోవడానికి సమయం వచ్చేసింది. వాళ్ళకు కూడా సమయం, ప్రతిదానికి కూడా లోకం కూడా చనిపోవడానికి ఒక సమయాన్ని ఆయన ఏం చేశాడు? నియమించాడు.
మనం రక్షించబడడానికి సమయాన్ని నియమించాడు. లోకంలో వాళ్ళు చొచ్చుడికి ఒక సమయం ఉంది. ఇప్పుడు 3.5 సంవత్సరంలో వేలాది మంది, కోట్లాది మంది, లక్షలాది మంది అవిధేయులు, వాక్యానికి లోబడినటువంటి వారు, సర్వశక్తిమంతుడు అంటే భయం లేని వారు, సర్వశక్తిమంతుడి వాక్యములకు లోబడని వారు, ప్రవక్తల మాటకు లోబడని వారు, మీరు ప్రార్థన మానొద్దంటే, నామంలో బాప్తిజం పొందండి అంటే, ఆయన కార్యాలు చేయండి అంటే ఏమి పట్టించుకోకుండా ఉన్నటువంటి వారు అందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు. ఎందుకంటే ఆయన మాటలు తేలిగ్గా తీసుకున్నారు. అందువలన లోకంలో నుండి పొట్టు కాల్చివేయబడడానికి ఒక సమయము ఉంది. లోకము చచ్చుడికి ఒక సమయం ఉంది. రోమా సామ్రాజ్యము లేకపోతే మహావేశ్య దాని యొక్క పిల్లలు చచ్చుడికి ఒక సమయం ఉంది. ఆ సమయమే 3.5 సంవత్సరాలు. ఆయన నామమున హల్లెలూయా. అది మన ముందున్నదిగా. మనం ఎత్తబడిన తర్వాత మృతులు సజీవులు లేపబడే సమయంలో మనం ఉన్నాం. మనము ఎత్తబడిన తరువాత వాళ్ళు చచ్చు సమయం వచ్చేస్తుంది. వాళ్ళకి మొత్తము కూడా చాలా భయంకరమైన ఉగ్రతలు పడిపోతారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా లోకరీతిన గొప్ప వాళ్ళు ఏమనంటారు, డబ్బున్నోళ్ళని, ఆస్తులు ఉన్నోళ్ళని, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళని, అయిపోయి ఎంబీబీఎస్ పెద్ద డాక్టరీనా, అయిపోయి ఈయన ప్రొఫెసరు పెద్ద చదువు చదివాడండి, ఆస్ట్రేలియాలో చదివాడు, అమెరికాలో చదివాడు, ఇవి గొప్ప అనుకుంటున్నారు చాలామంది. ఆవిడ చీర 50,000. డబ్బును బట్టి మనుషులు ఏమనుకుంటారని ఇవి గొప్పగా ఇస్తున్నారే. ఈ గొప్పగా కనబడుతున్న లోకం అంతటికి కూడా చచ్చుటకు ఒక సమయం గలదు. అది 3.5 సంవత్సరములో విడవబడిన వారు, ఆయన్ని పరిపూర్ణంగా వెంబడించని వారును, అలాగే లోకస్తులను అందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు. అందుకని మనం ఏ భక్తి అయినా కానీ పరిపూర్ణంగా చేయాలి. సగం సగం చేయకూడదు. సగం లోకంలో బుర్రబెట్టి సగం భక్తుల తలకాయ పెట్టడం కాదు. పూర్తిగా నీ మనస్సుని ఆయన మీదే ఉంచాలి. ఆయన నమస్కారం. అందుకని పూర్ణ మనస్సుతోనూ ఎవరు వెంబడించారు చెప్పండి? యెహోషువ కాలేబులు వెంబడించారు. అందుకనే పిల్లారా, చాలామంది ఆయన కోసమై ఎంతో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. డబ్బు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఆస్తి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, ఆదాయం పోయిన వాళ్ళు ఉన్నారు, డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పన్నులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పదవులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అనేక మంది ఆయన కోసం లోక సంబంధమైన వాటిని పోగొట్టుకుని ఆయన కోసం జీవించారు, ఆయన కోసం బ్రతికారు. వారిపై కొనుక్కోబడతారు. మృతులుగా ఉన్నారు వాళ్ళు లేపబడతారు. అలాగే సజీవులుగా ఉన్నటువంటి మనము, జీవిస్తున్న మనము కూడా మార్పు పొందుతాము. మన శరీరం కూడా మార్పు పొంది మనం పైకి వెళ్ళిపోతాం. కాబట్టి చూడండి, చచ్చుటకు ఒక సమయం కలదు. బ్రహ్నాం గారు చనిపోవడానికి ఒక సమయం ఉంది. అదే అర్ధరాత్రి ముగియగానే ఆయన చనిపోయే సమయం ఆయన నియమించాడు. ఆయన అలాగ చనిపోయేలాగా మన కోసమే ఆ విధంగా పెట్టాడు ఆ సమయాన్ని. అలాగే జాన్సన్ గారు చనిపోవడానికి ఒక సమయం ఉంది. మన కోసమే ఆయన ఆ సమయంలో చనిపోయేలాగా ఆయన చేశాడు. ఆయన కరెక్ట్గా సమయాల ప్రకారం వాళ్ళు చనిపోయారు. వెనక ముందు కాకుండా జాములు ఖచ్చితంగా సరిపోయారు వాళ్ళు. ఎవరు చేశారు? అది సర్వశక్తిమంతుడు చేశాడు. సర్వశక్తిమంతుడు 4 జాముల్లో ఉన్నాడని అర్థమవుతా ఉంది. బ్రహ్నాం గారితో ఉన్న ఆయన జాన్సన్ గారితో ఉన్నాడు, జాన్సన్ గారితో ఉన్న ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు. అందువల్లనే 4 జాముల్లో ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఆయన నమ్మడిస్తారు. హల్లెలూయా. అలాగే బ్రహ్నాం గారితో ఉన్న ఆయన మనతో లేనుకోండి, జాముల్లో తేడా వచ్చేది. ఏమీ తేడా లేకుండా పరిపూర్ణంగా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి చచ్చుటకు సమయం ఉంది. లోకము నాశనము సమయము ఉంది. అప్పుడు అందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకుని కేకలేస్తారు కానీ, అరుపులు అరుస్తారు కానీ, ప్రాణాలు పోతాయి కానీ రక్షించే వాళ్ళు ఎవరు ఉంటారు. చాలా భయంకరమైన కృత రాబోతూ ఉంటారు లోకం మీద. అప్పుడు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, మనం గొప్ప వాళ్ళు అనుకుంటాం కదా, డబ్బున్నోళ్ళని, ధనవంతుల్ని, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళని,
ఆ ఉద్యోగస్తు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఉన్నాయి బాబు, నెలకు ఆయనకి 2 లక్షలండి, 10 లక్షలండి, 70 లక్షలండి ఉన్న అక్కడ వేశారు. వైజాగ్ అబ్బాయికి 40 లక్షలు గొప్పని పేపర్లు వేశారు. లోక సంబంధం గొప్ప వాళ్ళని పేపర్లు వేస్తారు, ఆత్మ సంబంధం గొప్ప వాళ్ళ గురించి పేపర్లే వేయరు. ఏమండి, పలానా దాంట్లో ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు, ఆ అబ్బాయి పలానా ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ ఇచ్చాడు, 10th క్లాసులో స్టేట్ ఫస్ట్ ఇచ్చాడు, జిల్లా ఫస్ట్ ఇచ్చాడు. అలాంటి వీళ్ళని పేపర్లు వేస్తూ ఉంటారు. అవి లోకరీతిగా గొప్పేమో కానీ సరస్వతి దృష్టి బైబిల్ ఏంటంటే మనుషులు దేన్ని గొప్పగా ఇస్తారో దాన్ని అసహించుకున్నాడు అన్న బైబిల్. మనుషులు దాన్ని గొప్ప అనుకుంటారు. ఈ గొప్ప పట్టణాలు, గొప్ప టెక్నాలజీ, గొప్ప చదువులు చదివిన వారు, గొప్ప ఉద్యోగాల్లో ఉన్నవారు, గొప్ప ధనము కలిగిన వారు అందరినీ కూడా మొత్తం కూడా నాశనమయ్యే సమయం వచ్చేసింది. ఇప్పుడు చచ్చుడుకు సమయం వచ్చింది. ఆ చచ్చుడుకు వచ్చిన సమయం 3.5 సంవత్సరాలు. రోమా సామ్రాజ్యము నాశనం, పోపు మొత్తం ఇంకా వ్యవస్థ అంతా కూడా నాశనం చేయబడుతుంది. కాబట్టి చచ్చుటకు ఒక సమయం కలదు, అదే ఈ 3.5 సంవత్సరాలు. ఇంకా తర్వాత చనిపోవడం ఇక ఉండదు. ఆయన మన స్తోత్రం, హల్లెలూయా. 1000 సంవత్సరాల వరకు కూడా చనిపోకుండా మనము ఆయనతో జీవిస్తాం మనం. ఎందుకంటే నువ్వు ఆయన కోసం శ్రమపడ్డావు కాబట్టి, ఆయన కోసం నువ్వు జీవించావు కాబట్టి. అందుకని అక్షయమైన కిరీటం, మంచి పోరాటం పోరాడావు నువ్వు, మంచి పోరాటము పోరాడావు, నీ పరుగుని తుదముట్టించావంటే నువ్వు ఆయన కోసమే నువ్వు జీవించావు కాబట్టి, ఆయన మాటల ప్రకారం నడిచావు కాబట్టి, మంచి పోరాటం పోరాడావు కాబట్టి నీకు అక్షయమైన కిరీటములు. లోకంలోని వారికైతే మామూలుగా క్షయమయ్యే కిరీటం కోసం వాళ్ళు పరిగెడతారు. నువ్వు ఎందుకు వచ్చావు? ఇప్పుడు అక్షయమైన దాన్ని పొందుకోవాలని. ఈరోజు ఆరాధనకు రాకపోతే, వాక్యం కనుక వినకపోతే, ఏమండి, వాక్యం వినడం వల్ల ఏం కలుగుతుంది? నీకు విశ్వాసం కలుగుతుంది. లేకపోతే నువ్వు అవిశ్వాసంలో పడిపోతావు. ఎత్తబడి విశ్వాసం వాక్యం వినడం వల్ల వస్తూ ఉంటుంది నీకు. వాక్యం వినడం వల్ల విశ్వాసం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది అనమాట. అది ఒకసారి వచ్చేది కాదు, అది పెరుగుతూ ఉంటుంది. ఇక నీకు ఎత్తబడి విశ్వాసం వచ్చేస్తాయి. అప్పుడు శరీరం మారి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు దేనికోసం వచ్చావంటే అక్షయమైన శరీరం పొందుకోవాలని, అక్షయమైన రాజ్యం పొందుకోవాలని ఆ గురితోనే. నీకు ఇంకా ఏ గురి కాదు. నిన్నెవరో వస్తున్నావా రావా 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 రావని ఫోన్ చేస్తే 10 సార్లు ఫోన్ చేస్తే రాలేదు. నువ్వు ఎలా వచ్చావు చెప్పండి? అక్షయమైన కిరీటం కోసం నీలో ఉన్న దాహాన్ని బట్టి వచ్చావు. ఆయన అమరిస్తాను. హల్లెలూయా. నేను ఫోన్ చేసి ఉదాహరణ చెప్తున్నాను. ఏదైనా ఆలస్యం అయితే ఏదైనా ఎక్కడ దాకా ఉండాలి, సహజంగా ఫోన్ చేసుకుంటాం, దాని గురించి కాదు. నేను ఫోన్ చేస్తూ ఉన్నాను అనుకోండి, దానికి అలవాటు పడిపోయారు అనుకోండి, ఉదాహరణ చెప్తాను. అప్పుడు పాస్టర్ గారు అత్మాను ఫోన్ చేస్తున్నారు, పాస్టర్ గారు అత్మాను మిమ్మల్ని అడుగుతున్నారు, పాస్టర్ గారు అత్మాను మిమ్మల్ని రమ్మంటున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? పాస్టర్ గారు అత్మాను అడుగుతున్నారంట, పాస్టర్ గారు అత్మాను రావట్లేదు, ఫోన్ చేస్తున్నారంట అని దాన్ని బట్టి వచ్చేస్తారు మీరు. అంతేనా? అది కాదు కావాల్సింది. దాన్ని బట్టి కాదు, నీవు అక్షయమైన దాన్ని పొందుకోవాలన్న దాహము, ఆ దాహంతో రావాలి. ఆయన నామరిస్తాను. హల్లెలూయా. నేనేదో రమ్మన్నానని రావడం కాదు, నీలో అది. నేను ఎందుకంటానంటే వీళ్ళు అలాగా మెల్లమెల్లగా రాకపోతే బలహీనులైపోయి అవిశ్వాసంలో పడిపోయి చివరికి గుర్తులో వెళ్ళిపోతారని నేను వాళ్ళ బలహీనతను బట్టి రమ్మంటుంటాను. మీకు అర్థమైందా? కానీ నీవైనట్లయితే నేను రమ్మంటున్నాను కాదు. మీకు అర్థమైందా? నీవెందుకు వస్తున్నావనంటే ఆరాధించి వాక్యం విని ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకొని అక్షయమైన కిరీటాన్ని పొందుకోవాలని నువ్వు ఆ తపనతో వస్తున్నావు. ఆయన నామరిస్తాను. హల్లెలూయా. ఆ విధంగానే రావాలి, ఆ విధంగానే రావాలి. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు రమ్మంటే వచ్చాను నేను. కొర్నేలు ఇంటి దగ్గర కనుక మీరు చూస్తే అసలు పేతురు గారు రాకముందే విశ్వాసం వచ్చి కూర్చొని ఉన్నారు. అంత ఆసక్తి కలిగి ఉంటారు అన్నమాట. వాడు
ఇంకా పేతురు గారి గురించి ఎదురు చూస్తున్నాడు. నిజమైన సంఘం అంటే అది ఆయన హల్లెలూయా. అంతేగా పాస్టర్ గారు ఏమండి ఇంకా మీరు రాలేదేంది, మేము అందరం వచ్చాం, మీరు త్వరగా రండి. ఏనాడన్నా ఎప్పుడన్నా నేను ఎవరి చేత ఫోన్ చేయించుకున్నానా? ఏ పాస్టర్ గారు మీరు మన ఆదివారం రాలేదేందండి, మేము వచ్చి కూర్చున్నామండి అన్నారు ఎవరైనా? ఏ పాస్టర్ గారు మీరు బుధవారం రాలేదేందండి అన్నారు ఎవరైనా నన్ను? అన్ని పనులు పక్కన పెట్టేసి నాకు అనుకూలంగా ఉంటే నేను చేస్తాను. నాకు బోల్డ్ అవకాశాలు వచ్చాయి. ఈ భక్తి బుధవారం ప్రార్థన ఎందుకు, శనివారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన ఎందుకు అనుకున్నాను అనుకోండి, బోల్డ్ డబ్బు సంపాదిస్తాను. ఇది అర్థమైందా? మొత్తం పక్కన పెట్టేసి భక్తికి ఇబ్బందిగా ఆటంకంగా ఉన్న దానిని కూడా ఆదివారం ప్రార్థనకు కానీ, శనివారం ప్రార్థనకు కానీ, బుధవారం ప్రార్థనకి ఆటంకంగా ఉన్నాయనుకోండి, వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనుకోండి, పక్కన పెట్టేది. మొదటిదే కావాలి నాకు, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. నాకు పనులు ఉంటాయి ఏమండి, నేను మధ్యలో పని వదిలేసి వచ్చాను, ఉన్నాయి వదిలేసి వచ్చాను నేను. ఎందుకు? నాకు ఆయన కావాలి. అందువల్ల చాలా సంఘాల్లో అయితే పాస్టర్ గారు రాలేదు ఈ వారం వస్తాను, రాలేదు ఎదురు చూసి వెళ్ళిపోయే సంఘాలు చాలా ఉంటాయి. అర్థమైందా? చాలాసార్లు పాస్టర్లను అడిగించుకుంటుంటాను, పాస్టర్ గారు మా ఇంటి దగ్గర రోజు కూటమి పెట్టండి, ఆయన కుదరలేదు, వచ్చేవారం పెట్టండి పాస్టర్ గారు, అడిగేవాళ్ళు ఉంటారు. మీకు అర్థమైందా? ఏనాడు కూడా విశ్వాసులు పాస్టర్ గారు మీరు రండి మేము వచ్చేసామండి ఏమండి లేదు, ఆయన నమ్మిస్తాం. ఏదన్నా ఒకవేళ ఎప్పుడన్నా ఏదైనా లేట్ అవ్వచ్చేమో కానీ, లేకపోతే మీరు ఏదైనా తాళాలు లేకపోతే దేని గురించో మీరు అలాగా ఏదన్నా ఒకవేళ నాకంటే ఒక ముందు వచ్చి కానీ సాధ్యమైనంత వరకు కూడా నేనాడు కూడా ఇవాళ శనివారం ప్రార్థన ఉందనుకోండి, బుధవారం ప్రార్థన ఉందనుకోండి, 7 గంటలకు ప్రార్థన అయితే ఒకవేళ ఎప్పుడన్నా అటు ఇటు లేట్ అవ్వచ్చేమో కానీ ఎప్పుడో రేర్ అనమాట. ఇంచుమించు 6:30 గంటలకు ఆయన సన్నిధి కూర్చుంటాను. నాకు భయం. ఆ సమయం ఆయనకి ఇవ్వాలి. ఆ సమయాన్ని నేను దొంగిలించకూడదు. ఆ సమయాన్ని తీసుకెళ్ళే దుష్టులకో అన్యులకో ఇవ్వకూడదు. వాళ్ళకి ఆ పనులు చేసి పెడితే వీళ్ళకి పనులు చేస్తూ ఆ సమయానికి వాళ్ళకి ఇవ్వకూడదు. నేను ఆయనకే ఇవ్వాలి. ఆయన సమయాన్ని ఆయన నిర్ణయించిన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆ విధంగా నిలబడాలి. అప్పుడు మన హృదయం ఏ దోషారోపణ చేయదు. అలా ఖచ్చితంగా ఉన్నప్పుడు నువ్వు సరిగ్గా ప్రార్థనకి ఎట్లలేదు, నువ్వు బుధవారం ప్రార్థన, శనివారం ఇవన్నీ కూడా ఎగ్గొట్టేసావు. ఆ హృదయం దోషారోపణ చేస్తుంటే నువ్వు ఎత్తపడవు. హృదయం దోషారోపణ చేస్తుంటే నువ్వు వెళ్ళవు. ఆయన చెప్పింది ప్రతిదాన్ని కూడా చేయాలి. నీకు వీలున్నప్పుడు, నీకు కుదిరినప్పుడు. ఏమండి, ఇదేమన్నా తాత్కాలికమైంది అనుకుంటున్నారా? కుదిరినప్పుడు వస్తాంలేండి అంటే నీకు ముఖ్యమైనది అది. ఇదేమో కుదిరినప్పుడు వస్తావు ప్రార్థనకి. నీకు కుదిరితే నువ్వు లోకస్తుల్లో చెప్పాలా, నాకు కుదిరితే వస్తానండి, నాకు ప్రార్థన ఉందండి, ఈరోజు ప్రార్థన ఉంది, కుదిరితే వస్తాను. లేకపోతే లోకస్తులు చెప్పాల్సింది పోయి నువ్వెవరు చెప్తున్నావు? సర్వశక్తి మంత్రులు చెప్తున్నావు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. సమయం ఏంటిదంటే రక్షించబడుటకో చచ్చుటకో ఇది ఈ సమయం. ఇది నువ్వు ఎత్తబడతావో విడిచిపెట్టబడి ఆ అణుబాంబులు పాలైపోయి, లేకపోతే మోసే ఎలియాలు వాళ్ళు ఆ యొక్క ఉగ్రత వచ్చేస్తే ఆ సమయంలో దానిలోనే చనిపోవడం జరుగుతుంది. దాన్ని తప్పించుకోవాలంటే నువ్వు వాక్య ప్రకారంగా నిలబడాలి. ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోతే ఎవరు ఏం చేయలేదు. కాబట్టి ఇంకా ఆయన దాని విషయము అందుకని చాలామంది శిక్షించే కాడ లేకపోతే ఆయన ఏదో ఒక మొత్తితేని కూడా మార్పు పొందరు కొంతమంది. కాబట్టి పిల్లలు ఆలోచించేయండి. ఆయనకు లోబడి ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారం మీరు నడిచినప్పుడు ఆయనని మీరేదైనా ఆయన అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. మీరు ఎప్పుడైతే ఇదిగో ప్రార్థన అనగా నేను ముఖం తిప్పుకొని వెళ్ళిపోయావో, ఆరాధన అనగా నువ్వు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయావో, ఇదిగో ఆయన పని అనగా నువ్వు ముఖం తిప్పుకొని వెళ్ళిపోయావో, రేపటి రోజు నీకు శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, నువ్వేదో నీ పిల్లల గురించో నీ కుటుంబం గురించో దేని గురించి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన కూడా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాడు. ఆయన
బైబిల్ చెప్తుంది, నువ్వు ఏమి ఎత్తుతావో దాన్నే కోస్తావు. అందుకని నీతిమంతుని ప్రార్థన బలముగా ఉండదను. అప్పుడు అంటారు, అయ్యో మా వాడికి బాగోలేదండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నువ్వు సరిగా లేవు. మీకు అర్థమైందా? ఎంత ప్రార్థన చేసినా అది అవ్వదు. నీ ప్రార్థన ఆయన వినాలంటే, ఆయన నీ ముఖం తిప్పుకోకుండా అంటే సర్వశక్తిమంతుడు, నీవు కూడా ఆయన కార్యాలకు నువ్వు ముఖం తిప్పుకోకుండా ఆయన కార్యాల్లో నువ్వు నిలబడుతుండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. చచ్చుటకు ఒక సమయం కలదు. లోకంలో అంతా కూడా మరణకరమైంది అంతా కూడా చచ్చిపోయి మనం లేనిది రాబోతా ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నో కాలంలో కంటే కూడా శ్రేష్టమైనది రాబోతా ఉంది. నో కాలంలో మరణకరమైంది అంతా కూడా చచ్చింది, మరణకరమైంది వచ్చేసింది భూమి మీదకి. ఇప్పుడైనట్లయితే మరణకరమైనది చచ్చిపోయి అమర్త్యమైనది వస్తుంది. అంటే మరణం లేనిది రాబోతా ఉంది. చచ్చిన దానికి ఒక సమయం కలదని ఉంది, వాక్యం చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, అట్టి దాని నుండి ఈ సమయము అంటే రాబోయే సమయము ఏమండి చచ్చుటకు నియమించబడిన సమయం కాబట్టి, అనేక మంది చచ్చుటకు నియమించబడిన సమయం కాబట్టి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించి వాటిని చచ్చుటకు నియమించబడిన సమయం కాబట్టి, ఆ సమయం నుండి ఏమండి నువ్వు అలాంటి చచ్చుటకు ఆ సమయంలో నువ్వు వెళ్లకుండా తప్పించుకోవాలని అంటే ఈ చివరి కాలంలో వాక్యాన్ని పట్టుకుని నువ్వు రక్షించాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పిల్లారా, ఈనాడు రష్యాకి ఉక్రెయిన్కి ఎలా యుద్ధం వచ్చిందో రేపు ప్రపంచంలో కూడా భయంకరమైన యుద్ధం వస్తుంది. అప్పుడు ఎలా ఉండదు తెలుసా? ప్రపంచం 2 భాగాలు అయిపోతాయి. 2 అంటే కొన్ని అమెరికా పక్షంగా ఉంటాయి, కొన్ని ఏమో రష్యా పక్షంగా ఉంటాయి, యుద్ధాల్లో పాల్గొంటాయి. అప్పుడు ఆ దేశాలు ఈ దేశాలు యుద్ధం చేసుకున్నప్పుడు అణుబాంబులు వేసుకుంటారు. కొద్ది మంది మాత్రం మిగులుతారు, చాలామంది బూడిదైపోతారు. ఈ యొక్క గొప్ప గొప్ప భవనాలు అమెరికా, కువైట్ రకరకాలలో మనం చూస్తూ ఉంటాం. 20 అంతస్తులు, 150 అంతస్తులు, 1000 అంతస్తులని ఏవేవో ఉంటాయి రంగురంగులుగా. మొత్తం కూడా నేలమట్టమే. ఇది సాతానుని యొక్క ప్రపంచం, ఇది సాతానుని యొక్క లోకం. ఇది నాశనం కాబోతా ఉంది. కాబట్టి ఇప్పుడు మనము పునరుద్ధానం చెందుకు ఒక సమయం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తలను ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. నాయన, నిశ్చయముగా చచ్చుటకు ఒక సమయం కలదు. వాళ్ళు మా కోసమే వాళ్ళ జామును ముగిగానే వాళ్ళు చనిపోయారు. ఆ జామును నీవి నాయన, నీవే చెప్పావు. అస్తమయం వస్తాను, అర్ధరాత్రి వస్తాను, కోడి కూసే వేళ వస్తాను, తెల్లవారుజామును వస్తాను, ఏ జామును వస్తాను, నీవే ఆ సమయాన్ని ఉంచావు నాయన.